ముస్లిం ప్రజలందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు మనం ఒక ముఖ్య విషయంపై మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఏమరా కొత్త విషయం చెప్తున్నారు అనేది అనుకో ఉండొచ్చు. కొత్త విషయం అయితే కాదు. మన చిత్తూరు నగరంలో గత కొన్ని నెలలుగా మనం పోరాడుతున్న విషయము సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. తెలియచేయడం వల్ల ఎలాంటి లాభము, ఏమి మంచిది జరుగుతుందని మీరు తెలియచేస్తున్నారని మీరు అడగవచ్చు. నేను దానికి సమాధానం ఇస్తున్నాను. ఈరోజు గత కొన్ని నెలలుగా ప్రతి ఒక్క పవిత్ర స్థలం పైన వారికి సంబంధించిన నిర్వాహకులు ఉంటారు. ఏ పవిత్ర స్థలమైనా పవిత్ర స్థలమే. దానికి మనము అది గుడి కావచ్చు, మసీదు కావచ్చు, దర్గా కావచ్చు, ఇంకొకటి కావచ్చు. పవిత్ర స్థలంపై ఒక తప్పు జరిగిందంటే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, ముస్లింలకి సంబంధించినది అయితే ముస్లిం సోదరులు స్పందిస్తారు, గుడికి సంబంధించిన అయితే హిందూ సోదరులు స్పందిస్తారు. అదే చర్చికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే వాళ్ళు క్రిస్టియన్స్ స్పందిస్తారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అనేక నెలలుగా మనం ఆత్మీయ శేషాపిరాన్ మసీద్ గురించి మీ దగ్గర సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా ఏం చెప్పబోతారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కొత్తగా ఏమీ కాదు. ఆ విషయము మన ఏపీ వక్ఫ్ బోర్డ్ విషయానికి కూడా తీసుకొని వెళ్ళాము. వారు కూడా దీనిపైన విచారణ చేసిన తర్వాత బోర్డు మీటింగ్ అనేది ఒక పెడతారు. రాష్ట్రం మొత్తం కలిసి ఒక సమస్యలు వస్తే దానిలో పెట్టి బోర్డు మీటింగ్లో వెంటనే వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో తీసుకోండి ఆ మసీద్ అని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ ఆదేశాలు కూడా మన చిత్తూరు వక్ఫ్ బోర్డుకి కూడా రావడం జరిగిందని చెప్పుకుంటున్నారు. దీనిపైన ఇంతవరకు ఎందుకు స్పందన జరగలేదు అనే విషయం పైన చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, కొన్ని కారణాల వల్ల దీనికి ఆపివేసి ఉన్నారు. ఆ మసీదులో ప్రస్తుతానికి ఉన్న కమిటీ సమయం ముగిసినా కూడా వారి ఆందోళననే ఇంతవరకు కొనసాగిస్తూ ఉన్నాయి. గతంలోనే మేము ఆ మసీదు విషయాలపై చెప్పాను. బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఈ మసీదులో రెంట్ బాడుగులకి ఇస్తూ, ఆ టైంలో బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా ఏమైనా జరగరాంది జరిగితే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. అనేక సమస్యలు ఉన్నాయి ఆ మసీదుపై. మేము ఆ వక్ఫ్ బోర్డు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాము. మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి దానిపైన పూర్తి విచారణ చేస్తామని కూడా చెప్పారు. ఇక మంచిదే కదా మీరు చెప్పి అనుకోవచ్చు. కొంతమంది దీని గురించి ప్రస్తుతానికి మన చిత్తూరు సంబంధించిన వక్ఫ్ బోర్డ్ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ డిఎం కార్యక్రమం అనేది వారి ఆధ్వర్యంలోనే జరగాలి. ఇక్కడ ఏమరా అంటే దురదృష్టము, మన చిత్తూరు వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారు ఆరోగ్యం సరిలేక వారి ఊరికి వెళ్ళిపోయారు. మొదటిసారి లీవ్ పెట్టారు, 15 రోజులు రాలేదు. దాని తర్వాత మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత 2 రోజులు ఇక్కడ ఏదో వేరే మసీదుల విషయాలు కానీ దర్గాల విషయాలు ఏదో ఉన్నింది అనుకుంటా. దాన్ని వచ్చి చూసుకొని మళ్ళా ఏదో జాండిక్స్ వచ్చింది. పాపం ఆయనకి ఉంటాయి, ప్రతి ఒక్క మనిషికి అంత దూరం నుంచి వచ్చి ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒక ఆరోగ్యం ఒక చెడిపోయి ఉంటాయి. నేను దానికి ఎలాంటి కారణాలు చెప్పట్లేదు. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారు వారి విధులు వచ్చినప్పుడు కరెక్ట్గా నిర్వహించుంటే ఈరోజు మాలాంటి వ్యక్తులు, మాలాంటి యువత బాధపడాల్సిన అవసరం లేదు. మీరేం బాధపడుతున్నారని మీరు అడగొచ్చు. ఈరోజు ఒక పవిత్ర స్థలం పైన గత 10 సంవత్సరాలుగా వారు పెత్తనం నడిపిస్తూ మసీదు లెక్కలు ఇవ్వకుండా వక్ఫ్ బోర్డుకి కానీ ఆ మసీదుకు సంబంధించిన షాపులు 5 ఉన్నాయని చెప్పి మేము వక్ఫ్ బోర్డు అధికారులు కూడా తెలియజేశాం. దాని గురించి కూడా పూర్తి లెక్కలు తేల్చకుండా వీరు గతంలో కమిటీ సమయం ముగిసిన తర్వాత మా కమిటీకి ఇంకొకసారి రిన్యూవల్ చేసేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పడంతో అప్పుడు వీరు ఇచ్చిన ఆ మసీదుకి ఏం ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇచ్చారు కదా, దాంట్లో మసీదుకు సంబంధించి 2 షాపులు ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఈ విషయం అయితే గతంలోనే నేను చెప్పాను. ఇది మరొకసారి ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు చాలామంది వారికి అనుకూలంగా ఉండే వ్యక్తులు చెప్పుకుంటున్నారు.
వారిపైన మేము కక్ష సాధింపులు చేస్తున్నాం. వారికి మాకు ఎలాంటి కక్ష సాధింపులు లేదు. ఇది ఒక పవిత్ర స్థలంలో జరిగిన అన్యాయాన్ని నిలదీశాం కాబట్టి వారు దాన్ని కక్ష సాధింపులు అని చెప్పుకుంటున్నారు. నేను చిత్తూరు ముస్లిం సోదరులకి నేను తెలియజేయాల్సిన బాధ్యత కాబట్టి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత ఆవేదనతో నేను చెప్తున్నానంటే ఇక కూడా మేము చట్టాన్ని చేతిలో తీసుకోకుండా న్యాయబద్ధమైన దీంట్లోనే ఈ మసీదు విషయం న్యాయం చేయాలని మేము అధికారుల్ని కోరుకుంటున్నాం. అప్పుడు వారు ఎక్కడ ఆపన్నాను వారు కమిటీ సమయం మాకు ఇంకొకసారి రెన్యూల్ చేసేదానికి ఇవ్వండి అని చెప్పి అడగడం సమయంలో ఈ మసీదుకి ఏం ఆస్తులు ఉన్నాయి, 2 షాపులు ఉన్నాయి అని చెప్పి వారు ఒక అప్పుడున్న ఇన్స్పెక్టర్ ద్వారా సర్వే చేసిన కాపీ కూడా వారు ఇచ్చారు. ఇక్కడ మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మసీదుకు సంబంధించినది 5 షాపులు ఉన్నాయి అనేది పూర్తి ఆధారాలతో అధికారులకి సమర్పించాం కాబట్టి వారు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఉన్నత అధికారులు దీనిపై ఆలోచన చేసి బోర్డు మీటింగ్ పెట్టి దీన్ని వెంటనే టీఎంలో చేశారు. టీఎంలో చేసి కూడా 2 నెలలు అవుతున్నాయి. ఇంతవరకు ఎలాంటి స్పందన చేయకుండా కాలయాపన చేసే వెనక అసలు కథ తెలియట్లేదు. దీనికి వీరికి అధికారులు సహకరిస్తున్నారా, మరియు వీరికి అలాంటి పెద్దన రాజకీయ పరంగా ఎవరైనా వీరికి మద్దతు ఇస్తున్నారా అనే విషయం వస్తే రాజకీయ పరంగా ఎవరినైనా ఇవ్వచ్చు. ఒక మనిషిగా ఆలోచించి ఒక పవిత్ర స్థలంలో అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే ఈరోజు చిత్తూరులో ఒక 10 మంది 15 మంది ఈ విషయంపై మాట్లాడడం వెనుక అసలు కథ ఏమంటే చాలా ముస్లిం సోదరులు మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని మద్దతులు ఇస్తున్నారు. వారికి చాలా సమస్యలు ఉంటాయి, రాలేని పరిస్థితుల్లో. మాకు సమస్యలు లేదంటే మాకు కూడా సమస్యలు ఉన్నా కూడా ఒక పవిత్ర స్థలం పైన ఉన్న ప్రేమ అభిమానంతో ఇలాంటి తప్పులు మరి ఎక్కడ జరగకూడదు, మనం చట్టాన్ని గౌరవిస్తూ చట్టబద్ధంగా వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టే వరకు వెనకడుగు వేసే పరిస్థితే లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను వీడియో చేస్తున్నా ఎందుకంటే 2 నెలలు అవుతున్నాయి మన చిత్తూరు ఏపీ వక్ఫ్ బోర్డు నుంచి విజయవాడ నుంచి చిత్తూరుకి ఆర్డర్స్ కాపీ వచ్చి ఆత్మీయ శేషాపీరాన్ మసీదు వెంటనే డిఎంలో తీసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చి కూడా ఇంతవరకు డిఎం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము మన జిల్లా వక్ఫ్ బోర్డు అధికారి మైనార్టీ వక్ఫ్ బోర్డు అధికారి గారికి వెళ్ళి ఈ సమస్య గురించి చెప్తే ఇన్స్పెక్టర్ గారికి ఆరోగ్యం సరిలేదు, వారు ఒక మెడికల్ లీవ్ పెట్టి వెళ్ళారని చెప్పారు. గతంలోనే 15 రోజులు ఒకసారి పెట్టి వెళ్ళారు. దాని తర్వాత హెల్త్ సరి అయిందని మళ్ళీ 2 రోజులు వచ్చారు. ఆయనకి ఏదో హెల్త్ సరిలేదు కాబట్టి మరొకసారి లీవ్ పెట్టి వెళ్ళారు. డిఎం కాపీ వచ్చి నేను తెలుసుకొని జిల్లా వక్ఫ్ బోర్డ్ అధికారికి కూడా తెలియని పరిస్థితిలో ఇన్స్పెక్టర్ చేసిన కొన్ని వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు నలిగిపోతున్నారు. ముస్లింలు ఎంతగా ఒక పవిత్రంగా భావించే మసీదు లెక్కల విషయంలో ఈరోజు కాలయాపన చేస్తున్నారు. దయచేసి డిఎం చేసి 2 నెలలు అవుతున్నా ఇంతవరకు దీని గురించి ఎలాంటి స్పందన లేదు. దయచేసి మేము అధికారుల్ని కోరుకుంటున్నాం, మా మౌనాన్ని వారు మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నారు. మేము ఆ మసీదుకి వెళ్ళేప్పుడంతా మమ్మల్ని రెచ్చగొట్టడము, మీరు ఏం చేయలేకపోయారు అని చెప్పి జనాల దగ్గర చెప్పుకోవడము, అలాంటి రెచ్చగొట్టే వల్ల మేము రెచ్చిపోతామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఆ రోజు కూడా కానీ ఈ రోజు కూడా కానీ చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మౌనంగా ఉన్నాం. మా మౌనాన్ని వారు మేము భయపడిపోయామని అనుకుంటా ఉన్నారు. కాదు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదు కాబట్టి మౌనంగా ఉన్నాం. దయచేసి ఉన్నత అధికారులు దీనిపైన పూర్తి విచారణ చేసి ఒక స్పెషల్ కమిటీ వేసి పూర్తి విచారణ చేయించాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో వీరు 10 సంవత్సరాల లెక్కలు తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావించి ఇంతగా ఆవేదన చెందుతున్నాం. ఈ విన్నపం చిత్తూరు ముస్లింల తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఉన్నత అధికారులు దీనిపైన దృష్టి సాధిస్తారని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం.